టైం కొద్దిగా 4:30 అవుతుంది. ఇప్పుడు చిన్న స్టంట్ అయింది. ఏం స్టంట్ అయిందంటే టైం 4:30 బావచీకర బండ అయిపోయింది మనది. ఎందుకంటే వేరియన్లు ఊతినాయి మొత్తం టైర్ బెండ్ అయిపోయింది. టస్కర్ దేనికే బాయ్ పోయిండు. టస్కర్ వచ్చినాక ఇప్పుడు మళ్ళీ ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చినాక మళ్ళీ ఇప్పుడు పెద్ద టాస్క్ ఇది. ఇప్పుడు టస్కర్లో పెడతాం. టస్కర్లో కూర్చోబెట్టాం. ఇప్పుడు లాస్ట్ టైం ఎవరు రాలేదు. ట్యూషన్ మీద పోయినా మరి టిప్పర్ వస్తుంది కాబట్టి అందరు వస్తారు. స్టంట్ అయిపోయింది. ఏం కాదు, మా 5 గంట ఎడిట్ అవుతుందేమో. మొత్తం సక్సెస్ఫుల్ అవ్వాలని దేవుడు కోరుకుంటాం. వాళ్ళు అడ్డాన చూపురా రేపోలో గణేష్ మహారాజ్కి టస్కర్ లేనిగా పోయినారనమాట. టస్కర్ రాగానే ట్రైన్ లేవాటి ట్రైన్ పెట్టేసి అందరం టస్కర్ ఎక్కేదాం. ఇక ఇంకా ఇన్న కూర్చొని ఉన్నాం. వినాయకు ఎప్పుడు నిమజ్జనం చేద్దాం. మన టస్కర్ వస్తలే ఏం వస్తలే. నేను ఇక్కడ మంచిగా కుర్తలు చేసుకున్నాం. మంచిగా ఫ్రెష్ వచ్చిన పావు మీరు బకరా ఒక్కడు. నేను బకరా కాదు కాలే. నేను ఫస్ట్ నుంచి ఎట్లున్నా అట్లనే ఉన్నా. వీళ్ళ డమ్మియాలు కాదు ఫ్రెష్ అయ్యి రావాలి. ఫ్రెష్ నీకేమో పాత కుర్తా, నా కొత్త కుర్తా రా బే. కొత్త మాది కొత్త కుర్తలేరా, పాత కుర్తలు ఏం కాదు. ఎంత కుర్తా? 2000. నా 10,000 కుర్తా. 10,000 కుర్తా. మళ్ళీ ఒకసారి ఈ 2 ఇయర్ అంట. టస్కర్ అయితే వచ్చేసింది. ఇంకా క్రేన్ కూడా వచ్చేసింది. అందుకే ప్రతిభాలు కృషి చూసుకుని డాన్స్ ఆర్ కూడా వస్తున్నాడు. చాయ్ తాగుదాం మారా, నిద్ర వచ్చినట్టు అవుతుంది. నీలకమల్ సెట్ చేయొచ్చు చాయ్. నీలకమల్ అందరం దీంట్లోనే ఏ పర్లే ఇండే బాయ్. అందరం దానిలోనే రసకల్లోనే. టస్కర్ గుర్తుపట్టరా? ఇందాక బ్యాంజో పెట్టాం చూడు, ఇదే టస్కర్లా. ఆ బ్యాంజో సెటప్ మొత్తం ఇప్పించేసి డ్రెస్ మొత్తం ఇప్పించేసి మనకి మనం గణేష్ దగ్గర అయితే పట్టుకొచ్చేసినాం. మన చూడు మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఆల్మోస్ట్ అయితే కట్టేసారు. ఇంకా లేపాక రుకరే బాకీ. సాయనా ఫుల్ చూసుకుంటే ఇంకా సాయనా కవర్ గాయ్స్ చూసుకుంటే ఫైనల్గా అయితే మన టస్కర్ మీద అయితే గణేష్ని కూర్చోబెట్టేసినాం అనమాట. ఇక చలో స్టార్ట్ అయిపోతాం టైబర్కి. ఈ బ్లాగ్ అయితే ఫుల్ యూజ్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. టీ టైం. సంధ్య థియేటర్ ఎదురుగా ఛాయ్ తాగుతున్నాం. అరే టీ రా, అదమే కాఫీ అవుతుంది రా అవులే. ఎట్లుందిరా టీ? ఏం తాగు ఛాయ్ తాగుతారు వీడు. నిద్ర లేక ఏం కూరగాడు చూడండి. గణేష్ అయితే ఇట్లుండు. టీ మారేస్ మన వాళ్ళందరూ లోపల వచ్చి తాగుతున్నాం. మళ్ళీ వాళ్ళందరూ వచ్చినాకో 500 బిల్ అవుతుంది. మీకు ఇంకా నుంచి వెళ్ళి వచ్చి తాగేస్తున్నాం. వెళ్ళి తాగి చూద్దాం సరేనా? చలో. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. స్టార్ట్ అయిపోయాం ఆర్టీసీ రాష్ట్రం నుంచి. గైస్ మనం కరెక్ట్ అయితే ఇప్పుడు మేఫిల్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మొత్తం రాంగ్ రూట్ మన గణేశుడు. ఎందుకంటే కరెక్ట్ రూట్లో పోతే మన గణేశుడు సరిపోదు, మన చేతులు తాకుతాయి. ఇక్కడ నుంచి మొత్తం అయ్యో ఎంత రాంగ్ రూట్ తీసాం. ప్రతి ఇయర్ అంతే, ఈసారి అని కాదు. రోహితనా సో ఇక్కడ నుంచి పాదయాత్ర స్టార్ట్ మనం టైంబర్ వారికి. మన ఆల్రెడీ బండి వేసుకొని ముందే వెళ్ళిపోయారు మొత్తం సెట్ చేయడానికి. చలో చలో చలో. పొద్దున కూడా అయిపోయింది. గుడ్ మార్నింగ్ అందరికీ. భాస్కర్ కాళ్ళు వస్తున్నాయారా? రాత్రి అంతా డాన్స్ ఆడినావు, ఇప్పుడు మళ్ళీ నడవాలంటే కుంటి నడుస్తుంది అయితే.
సంతోషంగా ఆగా ధోని సక్సెస్ఫుల్ టైం ఏమవుతుంది 6 అవుతుంది. పొద్దున అయింది బాయ్ అంతే. గుడ్ మార్నింగ్. 5:50 to 6 అవుతుంది. ఈడు చూడాబి మీడు చూడాబి ఇద్దరు చూడాబి అనుభవం ఆడే పట్టుకోండు. ఏంటండి ఇద్దరా? ఇద్దరు అన్నదమ్ములు సేమ్ ఉంటారు. ఖాళీ గణేష్ చూసిన రాజాలకి వస్తుండు. గణేశ్వరుడు చూడండి. మన వాళ్ళు చూడుర్రి మొత్తం మంచిగా ఎట్లా కష్టపడుతున్నారు మన గణేష్ కోసం. బాయ్ షణ్ముఖ్ బాయ్. ఫస్ట్ అంబులెన్స్ కి మాకు దారి ఇవ్వరా. అంబులెన్స్ కి మొత్తం నడిపించి 5 కిలోలు తగ్గియాలని అలా వాళ్ళు బక్కల పల్లెక వదిలేస్తే మస్తు వస్తుర్రారు ఆయన. సాయనా ఫ్యాన్స్ సాయనా ఎవరా? అయ్యో వీడియో జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. వెళ్ళిపోతుంది స్లోగా అన్నీరా. మా ఇది మొత్తం మన విఐపి దర్శనం ఇలా చాలు. దర్శనం అంటున్నారు అది విఐపి నిమజ్జనం. మొత్తం ఆ రోడ్డు మొత్తం ఫుల్ ట్రాఫిక్. ఈ పెట్టినారు నుంచి మొత్తం విఐపీలు వెళ్ళిపోతుంది. మన గణేశుడు ఒక్కడే ఆరామ్సే వెళ్ళిపోతున్నాం మనం అయితే. మనం చూడరు అసలు మీరు అందరికీ ట్రాఫిక్ పోలీస్ జాబ్ రావాలా, కానీ పొరపాటుని ఇక్కడ ఉండిపోయారు. చూసుకుంటే ఇమేజినార్ దాటేసినాం. మన లిబర్టీ కాడికి కూడా వచ్చేసినాం అనమాట. జస్ట్ 15 నిమిషాలు వచ్చేసినాం. అదే కరెక్ట్ లైన్లో వచ్చుంటే మాత్రం మినిమం 3 గంటలు అవుతుండే. లిబర్టీ క్రాస్ రోడ్ 6:20 జస్ట్. గణేష్ కూడా మస్తు. Hey! Hey! Oi, andar boy.
నిర్వామిస్తూ ఫైనల్గా మన గణేశుడు అయితే క్రెయిన్ దగ్గరకు వచ్చేసింది అనమాట. టైం చూసుకుంటే 8:45 అవుతుంది. మనం మొత్తం రాంగ్ రూట్లో ఉన్నాం కాబట్టి ఇంకా టైం చూసుకుంటే 10 లెవెల్ అవుతుండే. ఈజీగా ఒక్కసారి చూసుకోండి ఎన్ని గణేశులు ఉన్నాయో. గణేశుని మధ్యాహ్నం అవుతుంది అక్కడ. నెక్స్ట్ మన గణేశుడే క్రెయిన్ నెంబర్ 8లో ఇస్తున్నాం అనమాట. గణేష్ మహారాజ్కి बोलो गणेश महाराज की जय, महाराज की जय, जय, जय. చెప్పరా అయితే లేదు అప్పటి జై జై జై. గణేష్ మహారాజ్కి లోపలికి వారే ఆడు ఈయన ఇస్తుండు బాయ్. తిరుగుతుంది గణేష్ తిరుగుతుండు. ఆడు చూడు ఆడ వినాయకులు ఉంటా చూడు. నువ్వు ఖాళీ చూడు. ఆడ వినాయకులు ఉండకపోతే నా పేరు మార్చుకుంటా. ఏం చెప్పినా నేను అంతే. ఆడికే అయిపోతుంది మునిగాలవా మొత్తం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. శీఘ్రం వస్తామని చెప్పి శీఘ్రం కైట్ పెడతాడు. జమాడియా బాయ్. అంతే బాయ్. ఆడికే అయిపోతుంది చూడు. మళ్ళీ వాటిని నీకేనా